తల్లి ప్రేమ అతనికి చిన్నతనంలోనే దూరం అయింది. యోసేపు తల్లి బెన్యామీనును కంటుండగా ఆమె చనిపోయింది. ఇప్పుడు యోసేపుకు తల్లి ప్రేమ లేదు. అయితే జిల్ఫా బిల్హా వాళ్ళ పిల్లలతో యోసేపు ఉండేవాడు. అది రాత్రి విన్నాం. ఆ తర్వాత యోసేపు ఆయన చిన్నతనం నుండి సహోదరులతో ఆయన ఎక్కువ ద్వేషింపబడ్డాడు. ఎందుకంటే తండ్రి ఒకడు, పిల్లలు ఎంతమంది, భార్యలు 4, పిల్లలు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. తండ్రి ఒకడే, భార్యలు 4 ఉండడం వలన అక్కడ కొంత వ్యత్యాసం వస్తుంది. కడుపున పుట్టిన పిల్లలను చూచినట్లు మరొక వ్యక్తి కడుపులో పుట్టిన వారిని చూడలేము. అది చాలా కష్టం. లేయా రాహేలు సొంత అక్క చెల్లెలు, కానీ యోసేపు ఆమె దగ్గర లేడు, ఆమె పిల్లల దగ్గర లేడు. అంటే యోసేపుకి ఆమె పెద్దమ్మ అవుతుంది, కానీ అక్కడ లేడు. యోసేపు ఎక్కడ ఉన్నాడంటే దాసీల పిల్లలతో, అంటే వాళ్ళ నాన్నగారు దాసీలను కూడా చేసుకున్నాడు గనక వారి పిల్లలతో ఉన్నాడు. ఆ విషయాలు మనకి 37వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఉంటాయి. అయితే యోసేపు మొదటి నుండి చెడుతనం అంటే జాగ్రత్తగా ఉండే వ్యక్తిని రాత్రి విన్నాం. చెడుతనం అంటే అతనికి దూరంగా ఉండే స్వభావం. అయితే వాళ్ళన్నలు అతని మీద అసూయపడి, కుటుంబంలో 4 వ్యక్తులు 4 రకాలుగా ఉంటారు. అందులో ఎవరైనా ప్రత్యేకంగా బ్రతికితే వాళ్ళు ఏమంటారంటే, భక్తిపరుడు వచ్చాడు, పరిశుద్ధుడు వచ్చాడు, నీతిమంతుడు వచ్చాడు, దేవదూత, ఇడే దేవుడి ఇంటికి, అలా రకరకాలైన మాటలు మాట్లాడుతారు. ఆ అనుభవం మీకు ఉండొచ్చు. అయితే అలా అనడానికి కారణాలు ఏమిటంటే, ఇతను వాళ్ళలాగా ఉండకుండా ప్రత్యేకంగా ఉంటున్నాడు. ఆయన పేరు యోసేపు. ఆ ప్రత్యేకత వారికి నచ్చలేదు. ఈలోగా యోసేపుకు కలలు కనే ఒక వరం ఉంది. అతని కలలన్నీ దేవుని కలలే. ఎక్కువ నిద్ర వల్ల వచ్చే కలలు కాదు ఆయనవి. మనం ఏంటంటే బాగా పడుకుని పోయి కలలు కంటాం. ఈ కళలు మళ్ళీ నన్ను అడుగుతారు, దీనికి అర్థం ఏంటి చెప్తారు. ఇంకొక 2 గంటలు పడుకో, మరొక కళ వస్తుంది. హల్లెలూయా. దేవుని కళలు అనేవి వేరు. దేవుడిచ్చే కళలు అవి పూర్తిగా వేరుగా ఉంటాయి. యోసేపుకు ఆ కళల భావం అర్థమైందో లేదో, కానీ కళలైతే ఎవరికి చెప్పాడు? తన అన్నదమ్ములకు చెప్పాడు. నిన్న రాత్రి నాకు కళ వచ్చింది, మీ గోధుమ పనులన్నీ నా పనకు నమస్కరిస్తున్నట్టుగా ఒక కళ చెప్పాడు. ఆ తర్వాత మరలా రెండోసారి ఒక కళ చెప్పాడు. సూర్య చంద్ర నక్షత్రాలు నాకు సాగిలపడి నమస్కరిస్తున్నాయంటే, ఈ 2 కళలు ఏమనుకున్నారంటే అన్నదమ్ములు,
అంటే సూర్యుడు, చంద్రుడు, అమ్మ నాన్నగారు, ఆ 11 నక్షత్రాలు మేము నీకు నమస్కారం పెట్టాలా, ఆ 11 పనులు మేము నీ పనకు నమస్కారం మేము పెట్టాలి, నువ్వు మమ్ములను నువ్వు పరిపాలన చేస్తావా అని అతని మీద మునుపటి కంటే ఎక్కువ కోపం వచ్చింది. వాళ్ళకి ఏమొచ్చింది? ప్రత్యేకంగా ఉన్నందుకు ఒక కోపం ఉంది, అందులో ఇతనికి వస్తున్న కలలకు మరి ఇంకా ఎక్కువ కోపం వాళ్ళకు వచ్చింది. అంటే అన్నదమ్ములు ఇతన్ని అణిచేయాలని చూస్తున్నారు, కానీ కలలు ఎలా ఉన్నాయంటే ఇతడు గొప్పవాడు అవుతాడన్నట్టుగా ఉన్నాయి. అందుకు వారు 37వ అధ్యాయంలోనే ఈ కలలు కనేవాడిని చంపేద్దాం అనే ఆలోచన వాళ్ళు చేశారు. 37 వచనం చెప్పేస్తాను, ఆ తర్వాత చూసుకోండి. అది మనకు 18, 19 వచనాల్లో ఉంటుంది. ఈ కలలు కనేవాడిని చంపేద్దామనే ఆలోచనకు వాళ్ళు వచ్చారు. అయితే అది జరగలేదు. దేవుడు వాళ్ళ చేతుల్లో నుండి అతన్ని తప్పించారు. ఆ యోసేపును వాళ్ళు ఐగుప్తు అంటే ఇస్మాయేలీలకు అమ్మేశారు. ఇస్మాయేలీలు ఐగుప్తులో ఉన్న ఫరోకు అంటే ఫరో సైన్యాధిపతికి అమ్మేశారు. హల్లెలూయా. 2 సార్లు అమ్మబడ్డాడు, బానిసగా అతన్ని అమ్మేశారు. ఎంత ఎవరు చేశారు? అన్నదమ్ములు. ఇప్పుడు చెప్పండి, ఈ రక్త సంబంధాలు అనేవి ఎలాంటివి? ఇవి స్థిరమైనవేనా అని మనం ఆలోచిస్తే చెప్పలేము. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ అనురాగాలు అప్పట్లోనే లేవు, ఇప్పుడు ఉంటాయా? ఇప్పుడు హల్లెలూయా చెప్పారు. ఇప్పుడు ఈ టెక్నాలజీలో ప్రేమ అనురాగాలు ఇప్పుడు ఉంటాయి, అప్పట్లోనే అవి ఎంతో కొదువుగా ఉన్నాయి. అప్పుడు ఇటువంటి చలనచిత్రాలు లేవు, మనుషుల్ని ప్రేరేపించే ఆటలు పాటలు ఏమీ లేవు. అప్పట్లోనే వాళ్ళ మధ్యలో ఏమీ లేకపోయింది. ఇప్పుడు అసలు అంటే హృదయంలో ప్రేమ అనేది లేకుండా చేసేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కాలంలోనికి మనము వచ్చాం. సరే, యోసేపును బానిసగా అమ్మేశారు. సొంత అన్నదమ్ములే. మొదట ఆయన్ని గొయ్యిలో పడేశారు, గొయ్యిలో నుండి తీశారు, వాళ్ళ ఇస్మాయేలీలు అనే వ్యాపారస్తులకు అమ్మేశారు. ఆ తర్వాత యోసేపును వాళ్ళ నాన్నగారికి యోసేపు చనిపోయాడనే వార్తను ఎలా తెలియచేశారంటే, అతని వస్త్రాన్ని రక్తంలో, మేక రక్తంలో వస్త్రాన్ని తడిపి అక్కడక్కడ జంతువు చీల్చినట్లుగా వాళ్ళు చేసి యోసేపు చనిపోయాడనే వార్తను ఆ వస్త్రాన్ని రక్తంలో ఉంచి వాళ్ళ నాన్నకు పంపారు. యాకోబు ఆ వస్త్రం చూడగానే చాలా బాధపడ్డాడు. నా కొడుకుని దుష్ట మృగం చీల్చేసిందని ఆయన గుండెలు కొట్టుకొని ఏడ్చాడు. అయితే దుష్ట మృగమే చీల్చిందా? కాదు. ఈ 11 మంది అన్నదమ్ములు ఆయనను అమ్మేశారన్న విషయం వాళ్ళు చెప్పలేదు. వారు ఏ ప్రణాళిక వేశారు? తమ్ముణ్ణి ఒక మృగం చంపేసింది, చీల్చింది అని చెప్పడానికి అతను వేసుకున్న వస్త్రాన్ని ఆ మేక రక్తంలో వాళ్ళు తడిపి అక్కడక్కడ చింపి వాళ్ళ నాన్నగారికి పంపారు. నిజం చెప్పారా? చెప్పలేదు.
ఇప్పుడు యోసేపు యాకోబు దృష్టిలో ఏమయ్యాడంటే చనిపోయాడు, మృగం చంపేసింది. కానీ అన్నదమ్ముల దృష్టిలో యోసేపు ఎక్కడున్నాడు? ఆయనను అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. కానీ బానిసగా వెళ్ళిన యోసేపు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవునికి యోసేపు మీద ఎంతో కనికరం కలిగింది. ఎందుకంటే తల్లి ప్రేమ అతనికి లేదు. రాహేలు ఎంత అందంగా ఉంటుందో యోసేపు అంత అందంగా ఉంటాడు. కానీ తల్లి ప్రేమ అతనికి లేదు. పైగా ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో ద్వేషింపబడ్డాడు. వాళ్ళు అతన్ని 37వ అధ్యాయంలో 24, 26 ఆ వచనాల్లో 32 అనుకుంటా 20 వెండి తులములకు అతన్ని అమ్మేస్తారు. ఆ వ్యాపారస్తులకు 20 వెండి తులములకు యోసేపును బానిసగా ఎవరు అమ్మేశారు? అన్నదమ్ములే. హల్లెలూయా. అన్నదమ్ములే. రిలేషన్ అనేది చూడండి ఎలా ఉందో. అతన్ని 20 యోసేపు వీళ్ళకు ఏ హాని చేయలేదు. కానీ 20 వెండి తులాలకు అతన్ని వీళ్ళు అమ్మకం పెట్టేశారు. ఇవి జరిగినప్పుడు యోసేపు నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. వారు గోతిలో పడేసినప్పుడు మౌనంగానే ఉన్నాడు. ఇస్మాయేలీలకు అమ్మేసినప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. ఆయన ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఇవన్నీ జరుగుతుండగా దేవుడు యోసేపును చూచి ఆయనపై కనికరపడ్డాడు. హల్లెలూయా. ఎవరు చూస్తారు? ఎవరున్నారు? మీరు అనుకుంటారు అప్పుడప్పుడు ఈ మనుషులు నాపై జాలి పడితే బాగున్ను, వారు నాపై ఇలా దయ చూపితే బాగున్ను, నా కష్టాల్లో వారు నన్ను ఆదుకుంటే బాగున్నని మనం అనుకుంటాం. కానీ మనుషులు సహాయం రాదు. ఏ రోజుకైనా ఎప్పటికైనా దేవుడే నరులకు సహాయం చేస్తాడు. మనుషుల సహాయం వ్యర్థం అని రాయబడింది. రాజుల సహాయం వ్యర్థం, మనుషుల నమ్ముట వ్యర్థమని రాయబడింది. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు వెళ్ళాడు, బానిసగా ఉన్నాడు, ఎంతో గుండె గాయంతో అక్కడ ఉన్నాడు. కానీ మొదటి నుండి ఆయనకు 2 అలవాట్లు ఉన్నాయి. చెడుతనం అంటే చాలా అసహ్యం ఆయనకు. రెండవది, ఏ పని ఇచ్చినా నమ్మకంగా చేస్తాడు. ఏ పని ఇచ్చినా అవతల వారు మర్చిపోవచ్చు, ఆయన లెక్క కూడా అడగక్కర్లేదు, అంత నమ్మకంగా పనిచేస్తాడు. యోసేపు 39వ అధ్యాయం ప్రారంభంలో పోతీఫర్ ఇంటికి వచ్చినప్పుడు అతడు నమ్మకంగా ఉన్నాడు. దేవుడు యోసేపును అక్కడ వర్ధిల్లేలాగా చేశారు. కొద్ది నెలల్లోనే యోసేపుకు ఆ గృహ నిర్వాహకుడయ్యాడు. ఆయన ఇంటి మీద అధికారిగా ఆయన మారాడు కొద్ది రోజుల్లోనే. అంటే మొదట బానిసగా వచ్చాడు, నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వం కాస్త ఇప్పుడు ఇంటి మీద కార్యనిర్వాహకుడిగా చేసింది. ఇప్పుడు ఇంటి మీద ఆయన కార్యనిర్వాహకుడిగా ఉన్నాడు. పోతీఫరుకు అతనికి బాధ్యతలు అప్పగించిన తరువాత ఆ ఇంటిలో ఏముందో లేదో కూడా ఆయన యోసేపుని అడగలేదు. ఎందుకంటే యోసేపు ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పటి నుండి ఆ ఇంటిని, అతని యొక్క వ్యాపారాలను దేవుడు ఆశీర్వదించాడని రాశారు. ఇక్కడే రాస్తారు 4, 5, 6లో పొలములోనేమిటి ఇంటిలోనేమిటి యోసేపు ఆ ఇంటిలో అడుగు పెట్టాక
ఆశీర్వాదం ఐగుప్తీనికి కలిగిందని రాశారు. ఇలాగా కష్టాల నుండి అప్పుడే ఇంకా తేరుకుంటున్నాడు యోసేపు. చిన్న చిన్న ఆయన అభివృద్ధి పొందుతూ జరిగిన సంఘటనలన్నీ అప్పుడే మర్చిపోతున్నాడు. ఆయన జరిగిన సంఘటనలు ఎలాంటివి? 11 మంది చిన్నవాడైన యోసేపును పట్టుకొని నేల గొయ్యిలో పడేసిన ఆ దృశ్యం ఎలాంటిది? అతన్ని వారు చంపాలని ఒక రోజంతా ఆ గోతిలో నుండి ఆయన అరుస్తుంటే వాళ్ళు కఠినంగా ఉండిపోయారు. ఆ సంఘటనలు ఎలాంటివి? అతని 2 చేతులు కట్టి ఇస్మాయేలు వర్తకులకు ఆయన నమ్మినప్పుడు అన్నదమ్ముల ముఖాలను యోసేపు అలా చూస్తూ ఉన్నాడు. ఈ సంఘటనలు ఎలాంటివి? ఇంకా అవి అప్పుడే మర్చిపోతున్నాడు ఆయన. క్రమక్రమంగా ఐగుప్తు దేశంలో దేవుడు ఆయన యొక్క పరిస్థితులు మార్చుకుంటూ వస్తున్నాడు. ఇంతలో మరో శోధన కలిగింది. పోతీఫర్ భార్య యోసేపు అందంగా ఉండడం, అది మనకు 6వ వచనంలో 39:6లో యోసేపు చాలా అందంగాను సుందరుడు అని రాసి ఉంటుంది. అతడు అందంగా ఉండడం వలన పోతీఫరు యొక్క భార్య కన్ను ఎవరి మీద పడిందంటే యోసేపు మీద పడింది. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడే ఇంకా పైకి వస్తున్నవాడు ఆయన. ఈమె అతని మీద కన్ను పడి నాతో పాపం చేయని ఆమె అతన్ని అడిగింది. అతడు 39:8లో 9లో చెప్పిన మాటలు చాలా బలమైన మాటలు. ఆయన ఏమన్నాడంటే, ఈ ఇంటిలో ఏముందో లేదో నా యజమానికి కూడా తెలియదు. అతడు నన్ను నమ్మి ఈ ఇంటినంతటిని నాకు అప్పగించాడు. నీవు ఆయన భార్య అయినందున నిన్ను నాకు అప్పగించలేదు. ఇంతటి దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా నేను ఎలా పాపాన్ని కట్టుకుంటానని ఆయన పలికిన మాట అక్కడ ఉంది. మీరు చూడండి, ఎన్నో వచ్చిన అది 9. ఒకసారి నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు చెప్పిన ఆ పోతీఫర్ భార్య ఆగలేదు. మరలా అతనితో దినదినము మాట్లాడుతూ వచ్చింది. ఆగలేదు ఆమె. కొన్ని రోజులు గడిచింది. ఆ తర్వాత ఒకరోజు ఇంటిలో పని ఉండడం వలన యోసేపు చాలా ఆతురతగా ఇంటిలోనికి వచ్చాడు. ఇంటిలోనికి రాగానే ఈ పోతీఫర్ భార్య అతని మీద పడి నాతో పాపం చేయమని చెప్పి ఒత్తిడి చేసింది. ఎంతో బలవంతం చేస్తే యోసేపుకు మరొక దారి లేక ఆమె చేతిలో అతని వస్త్రం వదిలి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోవడం చూచి వెంటనే ఆమె మరొక మాట మార్చింది. నేను ఒంటరిగా ఉండగా ఇతడు నా దగ్గరకు వచ్చి నన్ను బలవంతం చేయబోయాడు. నేను కేక వేస్తే అతను పారిపోయాడు. కావాలంటే అతని వస్త్రం నా దగ్గర ఉంది అని ఆ వస్త్రాన్ని సాక్ష్యంగా పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. ఆ వస్త్రాన్ని ఒక సాక్ష్యంగా ఉంచింది. భర్త రాగానే అతనికి ఇదే వివరణ చెప్పింది. నువ్వు తీసుకొచ్చిన బానిస నన్ను బలవంతం చేయడానికి చూశాడు, ఇదిగో ఆ వస్త్రం అని చెప్తే ఆయన అతన్ని జైల్లో పెట్టారు. అయితే ఆ జైల్లో దేవుడు యోసేపుపై కనికరం చూపినట్లు మనకు 21, 22, 23 వచనాల్లో మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. దేవుడు
ఆ చెరసాల్లో యోసేపుపై కనికరం చూపాడు. అప్పుడు ఆ జైల్లో ఉన్న అధికారి యోసేపుకు బాధ్యతలు అప్పగించి అతను విశ్రాంతి తీసుకున్నాడు. ఆ జైల్లో ఉన్న దొంగలు ఏం చేయాలో అవన్నీ యోసేపే వాళ్ళకు చెప్పేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది జరిగిన సంఘటన. ఇప్పుడు మీరు ఆలోచించండి, యోసేపు అనే ఇతను జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని బాధలు అనుభవించాడు. మీరు ఆలోచించండి. అందరికీ ఉంటాయని కాదు, కొందరి జీవితంలో కష్టాలు శ్రమలు ఉండకపోవచ్చు. మా పేదరికంలో నేనైతే ఆకలికి ఒకసారి అడుక్కున్నాను, కొన్నిసార్లు అలా చేశాను. అలా అందరికీ ఉండకపోవచ్చు, అలా అందరికీ కొందరి శ్రమలు రకరకాలుగా ఉంటాయి. కొందరికి ఏ శ్రమలు ఉండవు. కానీ యోసేపు శ్రమలు భిన్నమైనవి. ఉమ్మడి కుటుంబం చాలా కఠినమైన సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన ఏ భోజనం దగ్గర, నీళ్ళ దగ్గర, బట్టల దగ్గర తృణీకరింపబడితే పర్వాలేదు, పూర్తిగా అన్నదమ్ములు అతను ఉండకుండా చేయాలనే ఆలోచనలకు వాళ్ళు వచ్చేయడం అతని శ్రమ ఎక్కువైంది. ఇప్పుడు తల్లి లేదు యోసేపుకి, ఎవరు లేరు, తండ్రి కూడా లేకుండా చేసేసారు. ఎక్కడా కనాను, ఎక్కడో ఐగుప్తు, అక్కడికి ఆయనను వాళ్ళు పంపేశారు. ఇక వీళ్ళ జీవితాలు వీళ్ళు గడుపుకున్నారు. కానీ దేవుడు అందరినీ చూస్తాడనే విషయం మనకి అధ్యాయం ద్వారా తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కష్టాలు పడిన వారిని అందరినీ దేవుడు చూస్తారు. శ్రమలు, నిందలు, అవమానాలు, దుఃఖం, వేదన, చాలా కఠినమైన పరిస్థితుల మధ్యలో ఉన్నవారిని కూడా దేవుడు లక్ష్య పెడతారు. ఆయన చూచుచున్న దేవుడని ఆయనకు పేరుంది. అందుకే యోసేపుని ఎవరు చూశారంటే దేవుడే చూశారు. ప్రతి చోట మనకు మాట కనబడుతుంది, యెహోవా యోసేపుకు తోడై ఉన్నందున అని రాసి. దేవుడు యోసేపుకు తోడై ఉన్నట్లు యోసేపుకు కూడా తెలియదు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉండి ఐగుప్తు దేశంలో అతన్ని నడిపిస్తున్నారు. కారణం, యోసేపు లక్షణాలు దేవునికి మహిమ తెచ్చేవిగానే ఉన్నాయి. ఒకవేళ అతడు ఆ అధిపతి భార్యతో సంబంధం ఏర్పాటు చేసుకుంటే కొన్నాళ్ళు అతడు బ్రతకొచ్చేమో కానీ దేవుని దృష్టిలో అతను చచ్చినవాడు అవుతాడు. కానీ అటువంటి చెడుతనాన్ని అసహించుకున్నవాడు గనుక ఆ దేశానికి అతడు ప్రధాని అయ్యాడు. ఆ తర్వాత అధ్యాయాల్లో మనకు కనబడేది, యోసేపును దేవుడు ఆ దేశానికి ప్రధానిగా చేశాడు. ఆయనకు ఒక చిన్న వరం ఇచ్చాడు దేవుడు. ఏమిటి ఆ వరం అంటే, కలలకు అర్థం చెప్తాడు. అటు ఇటు చెప్పడు, అంచనాగా చెప్పడు, చెప్పినది అక్షరాల జరిగేలాగా చెప్తాడు. అది ఎంత ఒక చిన్న వరం అది. ఫరోకు కలలు వచ్చాయి. ఆ కలలకు అర్థం చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. యోసేపుకు ఆ వరం ఉంది. యోసేపును దేవుడు పంపారు. ఫరో 2 కలలకి ఇతడు అర్థం చెప్పగానే ఫరో అతని చేతి ఉంగరం తీసి యోసేపుకు పెట్టి ఇతడే ప్రైమ్ మినిస్టర్ అని ప్రకటించాడు. చిన్న వరం అండి అది. ఎవరు? చిన్న వరముతో ఓ దేశానికి అధికారిగా దేవుడు. ఎందుకంటే యోసేపు జీవితం దేవుని చేతిలో ఉంది. ఎవరి చేతిలో?
మరి మన జీవితాలు మన చేతిలోనే ఉన్నాయి. హల్లెలూయా. మన జీవితం మన చేతుల్లోనే ఉంచుకున్నాం గనక అది ఎప్పుడూ అలాగనే ఉంటుంది. ఈ జీవితాన్ని దేవుని చేతిలో మనం పెడితే దాన్ని దేవుడు ఎలా చేయాలో, ఎక్కడ ఉంచాలో, ఏ స్థాయికి హెచ్చించాలో ఆయన నిర్ణయిస్తాడు. యోసేపు పోతీఫర్ భార్యతో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని ఉంటే అతడు అభివృద్ధి చెందేవాడు కాడు, ఇంత స్థాయికి వచ్చేవాడు కూడా కాడు. ఏదో ఒక రాజ్యాన్ని, కొంత ఆస్తిని సంపాదించేవాడు. కానీ అతడు చెడుతనాన్ని వదిలి తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినందుకు దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి? ఐగుప్తు దేశంలోని ప్రధానమంత్రిగా దేవుడు ఆయన చేశారు. ఆజ్ఞ ఇస్తారు, అతని మాట లేకుండా ఎవరు ఏ పనులు కూడా చేయకూడదు. బానిసగా వెళ్ళిన వాడు అధికారిగా మారడం ఆశ్చర్యమా కాదా? హల్లెలూయా. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన టీ వ్యాపారం చేసుకునే కుటుంబం నుండి వచ్చారు. మన దేశానికి ఆయన ప్రధానిగా ఉన్నాడు. అందరూ ఆ మాటలు చెప్పుకుంటారు. అలాగే యోసేపు బానిసగా అమ్మబడిన అతను ఆ దేశానికి ప్రధానిగా మారడం, అది రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యం. ప్రైజ్ ది లార్డ్. ఆయనే చేశాడు ఆ గొప్ప కార్యాన్ని. అప్పుడు యోసేపు ప్రధాని అయిన తర్వాత దేశంలో కరువు వచ్చింది. 7 సంవత్సరాల కరువు కాలాల్లో ఆ దేశంలో ఆహారం నిల్వ ఉండేలాగా చేశాడు. యోసేపుకు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చి ఆ రోజు 7 సంవత్సరాల పంట నిల్వలు చేయగలిగిన గొప్ప గిడ్డంగిలు ఆయన కట్టాడు. 7 సంవత్సరాల చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఆహారం అందించేవాడిగా ఉన్నాడు. దేవుడు ఇలా అతన్ని ఎలా ఆశీర్వదించాడంటే దానికి గల కారణం యోసేపు తన జీవితాన్ని దేవుడి చేతిలోనే ఉంచాడు. ఇది ఎక్కడా మాట ఆడలేదంటే దాని అర్థం ఏమిటి? దేవుడు నా కొరకు ఏమనుకుంటున్నారో అదే జరుగుతుంది అనుకొని వెళ్ళిపోతున్నాడు. గోతిలో తోసినప్పుడైనా అన్నదమ్ములు అనాలి కదా, మీ మీదకి శాపం వస్తుందిరా, మిమ్మల్ని ఎలుగుబంట్లు తినేస్తాయి, ఇలాంటి మాటలు ఏమైనా అన్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. కారణం అతను ఏమనుకుంటున్నాడంటే దేవునికి అంతా తెలుసు, ఆయన చూసుకుంటారు, నా జీవితం నేను దేవుని చేతిలో పెట్టాను. పైగా ఆ గోతిలో నుండి మరలా తీసి వ్యాపారస్తులకు అమ్మేస్తున్నప్పుడు కూడా యోసేపు ఏమనుకుంటున్నాడు? దేవుడు చూసుకుంటారు. యెహోవా ఈరే అనే మాట వాడుతారు. యెహోవా చూచుకును. అమ్మేస్తుంటే అప్పుడు కూడా ఆయన ఇలాగే అనుకున్నాడు, దేవుడే చూసుకుంటారని. అలాగే ఐగుప్తు దేశంలో దేవుడే చూసుకున్నారా? మీరు వినలేదు. హల్లెలూయా చెప్పు. దేవుడే చూశారు. ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అక్షరాల దేవుడే యోసేపును చూచుకున్నారు. అవును, మనం అందరం కూడా ఇది చాలా అవసరమైంది. ఇప్పుడు చూడండి, రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఆ పరిస్థితులు, అందరు మెడికల్ విద్యార్థులు, వాళ్ళ ప్రాణాలు ఎలా ఉన్నాయి మీరు ఆలోచిస్తే, దేవుని చేతిలో ఈ జీవితాలను మనం పెట్టుకోవాలి. లైఫ్ అనేది దేవుడిచ్చింది. ప్రభువా మీ చేతిలో పెట్టాను, నిర్దోషంగా నేను బ్రతికిన కాలం నడిపించు, నీతిమంతునిగా నడిపించు, మీకు ఇష్టం లేని పనులు
నేను చేయకుండా నన్ను నడిపించని ఈ ఈ లైఫ్ను ఎవరి చేతిలో పెట్టాలి? మరి యోసేపు పోతిఫర్ భార్య చేతిలో ఆయన జీవితం పెట్టాడా? పోనీ అలాంటి సన్నివేశం ఏదైనా వస్తే మనం ఏం చేస్తాం ఆలోచించుకోవాలి. ఇప్పుడు పోతిఫర్ భార్య కొరకు మనం ఆలోచిస్తే ఆమెకు భర్త ఉన్నాడు కదా, ఎందుకు అలాంటి దుష్కార్యం ఆమె తలపెట్టింది? అదొక ఆలోచన. హల్లెలూయా. యోసేపు నుండి ఆమె వద్దకు వెళ్ళాలి మనం. యోసేపు జీవితం దేవుని చేతిలో పెట్టడం వలన దేవుడు ఆయన జీవితాన్ని ఆ ఊహకు మించినంత గొప్పగా ఆయన ఆశీర్వదించాడు. ఈ మాట పదే పదే మీరు వింటున్నారు, మీ హృదయంలో ఇది భద్రం చేసుకోండి. మన జీవితాలు దేవుని చేతిలో పెట్టి, అయ్యా మీకేది ఇష్టమో అది నా జీవితంలో నెరవేర్చండి. ఉద్యోగమైన, వ్యాపారమైన, ఇల్లు అయినా, పొలమైనా, వేసుకున్న బట్టలైనా ఏమని చెప్పాలి? దేవా నీకేది ఇష్టమో అదే నాకు దయచేయి అని అడగాలి. యేసుక్రీస్తు చేసిన ప్రార్థన కూడా అదే. తండ్రి నీ చిత్తము సిద్ధించునుగాక అన్నారు. ఎప్పుడు దేవుని చేతికి మనం అప్పగిస్తామో అప్పుడు మన పనులన్నీ అంత గొప్పగా జరుగుతాయి. మనం అనుకోలేని దానికంటే గొప్పగా జరుగుతాయి. ఎప్పుడు ఆయన చేతికి అప్పగించకుండా మనమే చేస్తామో మన పనులన్నీ పాడైపోతాయి. రాశారు కదా, యోసేపు కార్యాలన్నీ యెహోవా సఫలము చేశారు అని రాశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకు ఈ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో. యోసేపు పెళ్ళైన వాడు కాడు, ఆయన యవ్వనస్తుడు, వివాహం జరగలేదు. మంచి యవ్వనములోనూ చక్కని దేహ కాంతితోనూ ఉన్నాడు. నిగనిగలాడే ఆ యొక్క చర్మ సౌందర్యం గలవాడు, మంచి యవ్వనములో ఉన్నాడు. ఆ సమయంలో వచ్చిన ఈ శోధనను యోసేపు ఎదుర్కొనే విధానం ఒక్కటే మనకు కనబడుతుంది. దేవునికి విరోధమైన పని అంటాడు. ఏమన్నాడు ఆయన? దేవునికి విరోధమైన దుష్కార్యం, అది దేవునికి విరోధమైనది. పొరుగువాడి భార్యతో సంబంధం దేవునికి విరోధమైనది. వివాహం కాకుండా తప్పు చేయడం అది దేవునికి విరోధమైనది. అక్రమ సంబంధాలు దేవునికి విరోధమైనవి. అందుకు ఆయన ఏమన్నాడు? ఈ దుష్కార్యం దేవునికి విరోధమైన దీన్ని నేను ఎలాగా చేస్తాను అని అతడు అన్న మాటలోనే అతడి భక్తి విలువలు మనకు బయటపడ్డాయి. హల్లెలూయా. అయినా ఆ స్త్రీ ఆగలేదు. ఆ స్త్రీ ఆగలేదు. దినదినము అతన్ని ఇంకా ఆమె శోధిస్తూనే ఉన్నది. ఇప్పుడు మీరు ఆలోచించండి, స్త్రీలకు ఈ లక్షణం చాలా ప్రమాదకరమైంది. సామెతల గ్రంథంలో రాశారు, గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే కోరదగినది. గుణము లేని స్త్రీ పందె ముక్కునున్న బంగారు కమ్మితో సమానం. పందె ముక్కుకు బంగారు కమ్మి పెడితే అందంగా ఉంటుందా? మీరు ఫోటో దిగుతారు? హల్లెలూయా చెప్పు. అలాగే గుణం లేని స్త్రీ ఆ పందితో సమానం. గుణం లేని స్త్రీ పందితో సమానం. క్యారెక్టర్ లేని స్త్రీ, ఇప్పుడు పోతిఫర్ భార్య, ఆమె పందితో సమానం. ఆమెకు
ముక్కు కమ్మి పందికి పెట్టిన విధానంలో ఆమె ఉంది. పైగా ఆమె భర్తను ఆమె అంత గౌరవించినట్లు లేదు. అక్కడ ఏముంది? ఇదిగో ఈ ఐగుప్తీయుడు ఈ హెబ్రీయుడిని నన్ను హేళన చేయడానికి తీసుకొచ్చాడు. భర్త ఎప్పుడైనా హేళన చేయడానికి తీసుకొస్తాడా? అంటే భర్తతో ఆమెకు ఏమీ లేదు, సరి అయిన సంబంధాలు లేవు. ఒకవేళ యోసేపు పాపానికి ఒప్పుకున్నట్లయితే ఈ మాట అనకపోను. మీరు ఆలోచించండి, ఈమె పేరు రాయలేదు బైబిల్ గ్రంథంలో, కానీ ఈమె గుణమైతే మాత్రం ఆ పంది స్వభావము, పంది బురదలోనికి వెళ్ళినట్లుగా ఈమె పాపములోనికి తరచూ వెళ్ళే అలవాటు ఈమె కలిగి ఉందని మనకు తెలుస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా అతడు ఒకసారి చెప్పాడు, నాకు ఈ కార్యం చేయడం ఇష్టం లేదు, అది దేవునికి విరోధమైనదని చెప్పిన ఆమె ఆగిందా? హల్లెలూయా. అలా చెప్పినా ఆగలేదు. సరే, మాట్లాడినప్పుడు కూడా అతడు ఆమె దగ్గర ఆగకుండా వెళ్ళిపోతున్నా ఆగలేదు. చివరికి అతను పై వస్త్రం తీసి ఆమె అతనిపై దాడి చేసే స్థితికి వచ్చింది. ఇప్పుడు ఏమంటాం? ఈమె గుణవతి కాదు. ఎవరు కాదు? హల్లెలూయా. ఆలోచించండి, అందం అనేది గుణమును బట్టే అందం. యోసేపు బాహ్యముగా అందగాడు, గుణములో కూడా అందగాడు. హల్లెలూయా. మరి పోతీఫర్ భార్య అందగత్తె కావచ్చు, కానీ గుణములో అందం లేదు. ఆమెకు గుణములో అందం లేదు. ఇప్పుడు మీరు సినీ నటుల్లా ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ లేకపోతే ఎవరు మీరు? పందులే. హల్లెలూయా. ఈ గుడారాల నిండా పందులు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. గుణం లేకపోతే పందులు ఉంటాయి. సరే, పురుషులు మీరు మాకు సంబంధం లేదనుకుంటున్నారు. పురుషుడైనా స్త్రీ అయినా అన్ని పందులే. ఏమి లేకపోతే? గుణం లేకపోతే అన్నీ అంతే. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక స్త్రీలో ఇలాంటి విషపూరితమైన లక్షణాలు ఉంటాయా? ఉంటాయి. ఇలాంటి విషపూరితమైన లక్షణాలు ఉంటాయా? ఇంత భయంకరమైన చెడుతనానికి వాళ్ళు ఒడిగెడతారా? ఇంత క్రూరమైన చేష్టలు వారు చేస్తారంటే చేసే అవకాశాలు ఉన్నాయి. మన ఎవరు 51వ కీర్తన ప్రకారం పాపములో చెప్పండి, పాపములో పుట్టాము, పాపములో పెరిగాము, పాపం చేస్తున్న స్వభావము కలిగిన మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం అని దావీదు ఆ కన్నీళ్లతో చేసిన ప్రార్థన. అది 51వ కీర్తన. అయ్యా, నా పాపాలను బట్టి నన్ను విసిరివేయకండి, శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి, స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు. నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకు, విరిగి నలిగిన మనస్సు నాకు ప్రసాదించు, మరలా నీ సన్నిధిలో నేను ఉంటాను. ఇలా అతను ఎందుకు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడంటే, అతడు ఒక పొరుగు వాని భార్యను పాడు చేశాడు, అందుకు ఆయన ఏడుస్తున్నాడు. ఇక్కడేమో పోతీఫరు భార్య ఈ యొక్క అఘాయిత్యానికి ఆమె పాల్పడింది. అందుకు మీరు ఆలోచిస్తే అసలు ఆ రోజు యోసేపు జీవితాన్ని నాశనం చేయడానికి ఒక ఆమె లేచింది.
ఈరోజు కూడా సమాజాన్ని ఎక్కువ పాడు చేస్తున్న వాళ్ళు ఎవరు? మహిళా లోకం. హల్లెలూయా చెప్పండి. ఎవరు పాడు చేస్తున్నారు? మహిళలే. మీరు ఆలోచించండి. ఈరోజు కూడా సమాజాన్ని ఎక్కువగా పాడు చేస్తున్నవారు. మీకు కోపం వచ్చేస్తుంది, అన్నం తినకుండా వెళ్ళిపోకండి. హల్లెలూయా చెప్పండి. మహిళలే పాడు చేస్తున్నారు. మీరు ఒక సినిమాను ఉదాహరణగా తీసుకోండి. ఆ హీరోకి ఇచ్చిన బట్టలు చూడండి, ఒంటి నిండా ఉంటాయి. కానీ హీరోయిన్కి ఇచ్చే బట్టలు చూడండి, ఒంటి నిండా ఉంటాయా? మీరు చూడలేనట్టుగా మాట్లాడతారు. మరి హల్లెలూయా చెప్పాడు. ఒంటి నిండా ఉండవు ఆమెకి బట్టలు. ఇక్కడికి ఈ భాగం ఆమె కనబడాలి, ఈ భాగం కనబడాలి, ఇక్కడ తొడలు ఆమె కనబడాలి. అసలు ఆమె శరీరం మీద బట్టలు సరిగ్గా ఏ డైరెక్టరు, నిర్మాత ఉంచడు. ఎంతో వాళ్ళ శరీర అవయవాలు కనబడకుండా మాత్రం వాళ్ళు వదలగలరు. అది చూసి ఇంకనూ వాళ్ళకు అనేక రకములైన కవలికలు నేర్పిస్తారు. నువ్వు ఇలాగా నవ్వాలి, ఇలా కదలాలి, ఇలాగ నువ్వు ఈ ఎక్స్పోజింగ్ ఇలా చేస్తుండాలి, ఇలా ఇవి చెప్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ చలనచిత్ర పరిశ్రమలో కూడా స్త్రీలనే వాడుకుంటున్నారు. ఎవరిని? స్త్రీలనే వాడుకుంటున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు. ఈ మొబైల్ ఫోన్లో కూడా స్త్రీల యొక్క వస్త్రధారణ ఏమీ బాగోదు. కెమెరాల ముందు వాళ్ళు విచిత్రాలుగా వారు అర్ధనగ్నతను ప్రదర్శిస్తున్నారు. సమాజాన్ని పాడు చేస్తున్న వాళ్ళ ఆ స్థాయిలో, ఒక శ్రేణిలో చూస్తే ఎక్కువ ఎవరున్నారంటే ఈ స్త్రీలే కనబడుతున్నారు. కుటుంబాలు పాడు చేస్తున్న వాళ్ళు వీరే. పురుషులను పాపానికి రేపుతున్న వాళ్ళు కూడా వీళ్ళే. అందుకు దేవుడు పేతురు పత్రికలో రాస్తూ, నగలతోనైనను జడలతోనైనను అలంకరించుకొనక సత్క్రియలతో మిమ్ములను మీరు అలంకరించుకొనుడి అని రాశారు. అంటే స్త్రీలకు ఏముండాలి? సత్క్రియలు ఉండాలి. పోతీఫర్ భార్యకి ఏముంది? గొప్ప సత్క్రియలు గలది. హల్లెలూయా. స్త్రీలకు ఏముండాలి? సత్క్రియలు ఉండాలి. ప్రేమ, దయ, తగ్గింపు, మర్యాద, గౌరవం, సహాయ గుణము, పవిత్రత, ఈ యొక్క సత్క్రియలు వాళ్ళలో లేవు. ఇప్పుడు ఈ లోకము వాళ్ళని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. వీళ్ళ వస్త్రధారణ సగానికి సగం మంది ప్రజలను పాడు చేస్తుంది. దేవుడు ఈ మాటలు చెప్తున్నారు, నేను కాదు. వీళ్ళ యొక్క వస్త్రధారణి చాలా మంది జీవితాలను పాడు చేస్తుంది. మీరు ఆలోచించండి. అందుకు ఆడపిల్లలు పుట్టారని సంతోషించాలా? పుట్టిన వీళ్ళు సరిగా ఎదగడం లేదని దుఃఖపడాలో తెలియడం లేదు. పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు నిలబెడుతున్నారు. వారి ఇష్టానుసారమైన వివాహాలు వారు చేసుకుంటున్నారు. వారి నిర్ణయాలు వాళ్ళవే. వారికి నచ్చినట్లుగా ఉంటున్నారు. బాగులేదు. సమాజం బాగా పాడైపోయింది. ఆ భక్తి కలిగిన లక్షణాలు స్త్రీలకు ఈ కాలంలో రావడం లేదు. భక్తి లేని లక్షణాలు నేర్చుకోవాలంటే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి భూమి మీద. ఆ లక్షణాల వాళ్లకు సులభంగా నేర్చుకుంటున్నారు. పోతీఫర్ భార్యను ఎస్తేరు రాణిని ప్రక్క పెడితే
ఆమెకు ఈమెకి ఎంత తేడా ఉంటుందో చెప్పండి. ఆ రోజు 127 దేశాలకు ఆమె రాణిగా ఉంది, కానీ ఆమె గుణవతి. ఈమె సైన్యాధిపతి భార్య. ఎవరి భార్య? సైన్యాధిపతి భార్య. పైగా ఒకసారి నాకు వద్దు అని అన్నా ఆమె ఆగలేదు. ఆమె అతను వెంట పడుతుంది అంటే ఆమె యవనస్తురాలా? నిన్ను ప్రేమిస్తున్నాను తిరగడానికి. ఆమెకు పెళ్ళి అయిపోయిందా? వివాహం అయింది, పిల్లలు ఉన్నారా? ఆ విషయం మనకు తెలియదు. ఒకవేళ ఇలాంటి తప్పులు ఎప్పుడైనా చేస్తే ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. కానీ ఆమె ఒకసారి హెచ్చరిక వచ్చినను ఆమె మారలేదు అంటే ఆమె గుణము చూడండి, చాలా భయంకరమైన గుణం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పే అందము ఇది కాదండి, పై రూపం కాదు. రాహేలు, యోసేపు తల్లి రాహేలు చాలా అందంగా ఉంటుంది. రాహేలును యాకోబు ప్రేమించాడు. రాహేలు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మామగారికి 14 సంవత్సరాలు పనిచేశాడు. ఎవరిని పెళ్లి చేసుకోవడానికి? ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు? హల్లెలూయా. 14 సంవత్సరాలు అలాగ పని చేసి 15వ సంవత్సరంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రాహేలు అంత అందంగా ఉంటుంది, కానీ రాహేలు అబద్ధాలు చిటికలో ఆడుతుంది. ఎలా ఆడుతుంది? ఆమె ఆడినట్టు అబద్ధం ఎవరు ఆడలేరు. రాహేలుకు దొంగతనం కూడా తెలుసు. ఏం తెలుసు? ఇక ఇక్కడ ఈ కెమెరా పట్టుకెళ్ళిపోమంటే నిమిషాల్లో పట్టుకెళ్ళిపోతుంది. ఎవరు పట్టుకెళ్ళి తెలియదు. హల్లెలూయా. రాహేలు అందంగానే ఉంటుంది, కానీ ఆమెకి ఏమున్నాయి? అబద్ధాలు సులభంగా ఆడుతుంది, దొంగతనాలు సులభంగా చేస్తుంది. దేవుడు అనేది గుణం అండి. ఈ పై రూపాలు అనేవి ఎప్పటికైనా ఇవి పోతాయి, ఉండవు. ఒకప్పుడు ఈ భూమిని పరిపాలించిన అందమైన రాజుల ఫోటోలు చూస్తే మీరు ఆశ్చర్యపడతారు. అంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మన హృదయం అందంగా ఉంటే చాలు, మన లక్షణాలు అందంగా ఉంటే చాలు, మనం జీవించే జీవన విధానం అందంగా ఉంటే చాలు. కానీ మనం ఎప్పుడు మన పైరూపం కొరకే ఆలోచిస్తాం. దీని కొరకు? పైరూపం కొరకు. ఇక్కడ తల వెంట్రుక పండిపోయినట్టు, హల్లెలూయా. దానికి ఓ రంగు. ఇప్పుడు రంగులు వేస్తే క్యాన్సర్ వస్తుందంట. వెయ్యాలా వద్దా? వేయకపోతే అంకులు అంటారు, వేస్తే అన్నీ అంటారు. హల్లెలూయా. వాళ్ళేమో క్యాన్సర్ వస్తుందంట. ఇటు వెళ్తే మరణం, అటు వస్తే పెద్ద వరుస. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది దురాశ ఏంటి? నా తల ఎలుగుబంటిలా కనబడాలని జుట్టు పండక ముందే రంగులు వేసుకుంటారు. మీకెందుకు ఆ దురదృష్టం? పండాక మరి వాళ్ళు ఏవో పెడుతున్నారు, ఆంటీలు అంకులు అనేస్తున్నారు, కొంచెం అది ఇబ్బందిగా ఉందని వేసుకుంటాం. పునాలు ఏదో వేసుకున్నారు. నీ తల బాగానే ఉంది కదా, ఒక తెలుపు వెంట్రుక కూడా లేదు, నువ్వెందుకు రంగులు వేస్తున్నావు? హల్లెలూయా. అలాగే నల్లగా, నువ్వు నల్లగా కనబడు, ఆపే, ఆపు. నలుపో తెలుపు నీకు తెలుస్తుంది తర్వాత. ఏదైనా మనం ఆరంభించడం సులభమే. హల్లెలూయా. తర్వాత దాని నష్టాలు వేరు. ఇప్పుడు లోకమంతా కూడా పై రూపాలకే విలువనిస్తూ పోతుంది. పై రూపాలు, అందచందాలు, ఇక అందమైన వస్త్రాలు, ఆభరణాలు, నగలు, వాటికే విలువ. కానీ దేవుడైతే వాటికి విలువ ఇవ్వనని సమూయేలు గ్రంథంలో చెప్పారు. హల్లెలూయా. చెప్పు. చేయెత్తు. నీకోసమే చెప్పాను నేను. హల్లెలూయా. హల్లెలూయా. దానికి అర్థం ఏమిటంటే, ఈ పై రూపాలు,
లోకమంతా వాటికే విలువిస్తూ బ్రతుకుతుంది. హృదయ శుద్ధి గల వారు లేరు, గుణవంతులు లేరు, గుణము కలిగిన స్త్రీలు కొదువైపోయారు. ఇతను మా ఫేవరెట్ హీరో అని అంటున్నారు, ఆయనకు 3 భార్యలు ఉంటున్నారు. ఈమె మా ఫేవరెట్ హీరోయిన్ అంటున్నారు, భర్తల్ని వదిలేస్తున్నారు, ఇంకొకళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు గుణవంతులు, ఎవరు గుణవతి? మీరు ఆలోచించండి. దేవుడు హృదయ సౌందర్యమును అలాగే హృదయ పరిశుద్ధతను కోరుకునేవాడు. పై రూపములనేవి ఆయన ఎప్పుడు ఎన్నడూ అసలు చూడరండి. ఆయన సమూయేలు గ్రంథంలో సమూయేలు రాజుగా అభిషేకించడానికి వెళ్ళినప్పుడు మొదట పెద్దవాడు వచ్చేటప్పుడు చూసి వాడి ఎత్తు, వాడి అందాన్ని చూసి ఇతనే ఇశ్రాయేలుకి రాజు అని అనుకుంటాడు. 2వ వాడు వచ్చినప్పుడు అలాగే అనుకుంటాడు. 3వ వాడు వచ్చినప్పుడు అలాగే అనుకుంటే దేవుడు ప్రవక్త అయిన సమూయేలుతో అంటాడు, సమూయేలు, నువ్వు పై రూపాలు చూస్తున్నావు, నేను హృదయమును లక్ష్యపెట్టు దేవుడను, అదిగో నేను ఎన్నిక చేసేవాడు అక్కడ ఉన్నాడన్నారు. అప్పుడు దావీదు ఎక్కడున్నాడు? ఆ గొర్రెల మధ్యలో తిరుగుతున్నాడు. ఆ కర్ర కమ్మ పట్టుకొని, ఆయనకు చిన్న వాయిద్యం ఉండేది, అది పట్టుకొని తిరుగుతుంటే అదిగో నేను కోరుకున్నవాడు అక్కడున్నాడు. నువ్వు పై రూపాలు చూస్తున్నావు, నేనేం చూస్తున్నాను? హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన పై రూపాలు ఎలా ఉన్నను ఇవి మట్టిలోనికి పోతాయి. ఇవి మట్టిలో క్షణాల్లో బూడిదైపోతాం. ఎవరో ఒక పైలట్ కోచింగ్లో ఉన్న ఒక ఆమె, త్వరలో ఆమె ఆ ఉద్యోగంలోనికి వెళ్ళబోతున్నారు, కానీ ఆమె చనిపోయింది. అయితే ఆమె రూపం కూడా దొరకలేదు, వాళ్ళకు చాలా బాధపడ్డారు. ఈ అందం అనేది మోసకరం. ఈ పై రూపాలు అనేవి ఉండవు.